హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక మంచి టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే ప్రస్తుతం మనకు మహాకుంభమేళా జరుగుతుంది కదా. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చిన్నప్పుడు కుంభమేళా అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని కుంభమేళా అంటారు. అక్కడ వెళ్ళి అందరూ మునిగేసి వస్తారు, స్నానాలు చేసి వస్తారు. అంటే ఇది పుణ్యం వస్తుందని చెప్పి చేసిన పాపాలు లేదంటే గత జన్మ పాపాలు ఏమన్నా ఉంటే పోతాయని మునుగుతారని ఇంతవరకే తెలుసు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి మహాకుంభమేళా 2025 అని చెప్పి చాలా ఎక్కువగా చెప్తున్నారు. సో దాని తర్వాత నేను చూశాను మహాకుంభమేళా అంటే ఏమిటి అని. కుంభమేళా నార్మల్గా 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అదే 6 సంవత్సరాలకు జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అంటారు. 12 సంవత్సరాలు జరిగేదాన్ని కుంభమేళా, 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేదాన్ని మహాకుంభమేళా అంటారు. ఇప్పుడు మనకు ప్రస్తుతం జరిగేది మహాకుంభమేళా. ఇది మనకి త్రివేణి సంగమమైన ప్రయాగరాజులో జరుగుతుంది. అంటే ప్రయాగరాజులో 3 నదులు కలిసి ఉంటాయి, గంగా, యమున, సరస్వతి. అసలు ఫస్ట్ ఈ కుంభమేళకు కుంభమేళా అని పేరు ఎలా వచ్చిందో మనము చూద్దాము. అంటే మన హిందూ పురాణాల ప్రకారము దేవతలు రాక్షసులు సాగర మదనం చేశారు. సో సాగర మదనంలో పుట్టిందే అమృతము. రాక్షసులకి తెలుస్తుంది అమృతం తాగితే ఎప్పటికీ చచ్చిపోరు, అందుకే ఈ దేవతలు అమృతం తాగి ఎప్పటికీ ఇలాగే బ్రతుకుంటారని వాళ్ళు అమృతం తాగడం కోసము దేవతలతో కలిసి సాగర మదనం చేస్తారు. సో సాగర మదనంలో పుట్టిందే అమృతము. దీన్ని తాగడానికని రాక్షసులకి దేవతలకి మధ్య వివాదం జరుగుతుంది. ఇది దాదాపు 12 సంవత్సరాలు జరుగుతుంది. 12 సంవత్సరాలు అంటే మనకి భూలోకంలో 1 సంవత్సరం అయితే దేవతలకి అది 1 రోజుగా పరిగణింపబడుతుంది. సో అలాగా వాళ్ళకి 12 సంవత్సరాలు 12 రోజులుగా జరుగుతుంది. సో అందుకని ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి మనము కుంభమేళా జరుపుతాము. సో ఈ కుంభమేళా అంటే ఈ కుంభము అంటే కలుషం అన్నమాట. వీళ్ళు ఈ వివాదం జరుగుతున్న సమయంలో 4 చుక్కలు అమృతము అది మన భారతదేశం పైన పడింది, 4 ప్రదేశాల్లో పడిందంట. సో అందుకని అది ఎక్కడెక్కడ పడిందో ఆ ప్రదేశాల్లో ఆ నదులలో అమృతం కలిసిందని మనకి హిందూ పురాణాల ప్రకారం నమ్మకం అన్నమాట. సో ఆ రోజు ఈ ముహూర్తం ప్రకారము అంటే ఈ నక్షత్ర గమనం ప్రకారము ఈరోజు ప్రయాగరాజులో జరిగే నదిలో అన్ని అమృతంతో కూడిన లక్షణాలతో ఉన్నంత మంచిగా నీళ్ళు ఉంటాయని అందరూ అక్కడికి వచ్చి స్నానం చేస్తారు. ఇలా స్నానం చేస్తే వాళ్ళకి పుణ్యం దొరుకుతుందని అందరూ అంత ప్రయాసపడి అంత దూరం వెళ్ళి ఈ పుణ్య స్నానాలని చేస్తున్నారు. అంతేకాకుండా సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని చెప్పి అక్కడ వెళ్ళి అందరూ మన వాళ్ళు స్నానం చేస్తారన్నమాట. ఇది చాలా పుణ్యంగా మనము భావించవచ్చు. అంత దూరం వెళ్ళి అంత అంటే మన భారతదేశము ఎక్కువ సంస్కృతి సాంప్రదాయాలు నమ్మకము ఇందులో స్నానం చేయడం వల్ల చాలా మందికి రోగాలు కూడా తగ్గుతాయని భావిస్తారు. అది కాకుండా కుంభమేళా సమయంలోనే సాధువులు, నాగసాధువులు, అఘోరాలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో ఏమో తెలియదు కానీ వీళ్ళందరూ ఒక చోట కలిసి పుణ్యస్నానాలు చేస్తారు. వీళ్ళను చూడడానికి వాళ్ళకున్న పవర్స్ తెలుసుకోవడానికి చాలామంది అక్కడికి వస్తారు. సో ఇది మహాకుంభమేళా అనేది ఇప్పుడు 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఈ అవకాశాన్ని వదిలిపెట్టకూడదని చెప్పి మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. ఈ మహాకుంభమేళా అనేది జనవరి 13న మొదలైంది. అలాగే ఇది ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి రోజు ముగుస్తుంది. దాదాపు ఇది 30 నుంచి 45 రోజుల వరకు జరుగుతుంది. ఇక్కడికి ఎవరు వెళ్ళి స్నానం చేస్తారో వాళ్ళంతా నిజంగా అదృష్టవంతులు అని చెప్పచ్చు. వీళ్ళు ఏదో కోరికల కోసము ధనము బంగారం కోసం అయితే వెళ్ళట్లేదు, ఓన్లీ పుణ్యము కోసమే అక్కడికి వెళ్తున్నారు. అంటే దేవతలు ఇక్కడ తిరిగారు, ఇలాంటి నీళ్ళల్లో మునిగితే మనకు కూడా పుణ్యం వస్తుందన్న ఒక్క ఆశతోనే అందరూ వెళ్తున్నారు. సో అందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని, అందరూ పుణ్యం మనకి పుణ్యంగా కావాలని చెప్పి ఈ కుంభమేళా టైంలోనే వాళ్ళు కనిపిస్తారు. నాగసాధువులు కానీ అఘోరాలు కానీ వీరు నార్మల్గా ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు అనేది మనకి డీటెయిల్గా తెలియదు. కానీ ఇలాంటి సందర్భంలోనే మనం వీళ్ళందరినీ చూడొచ్చు అనమాట. ఇట్లాంటి పవిత్రమైన ప్లేస్లోకి వెళ్ళి మనం దర్శించుకుంటే నిజంగా ఆ శివుడు మనకి కనిపించినట్లే, శివుడు అక్కడే తిరుగుతున్నట్టు మనకు మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. సో దీనికోసం ప్రతి ఒక్కరు అందరూ కష్టపడుతున్నారు, వెళ్తున్నారు. ఇది కాకుండా ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ కాబట్టి
ఇక్కడ చాలామంది సాధువులు పండితులు వస్తారని చెప్పి ఇక్కడ వీళ్ళని చూడడానికి మనం మామూలుగా విజువల్స్లో చూడొచ్చు టీవీలో. అసలు ఎంతమంది సాధువులు అఘోరాలు వెళ్తున్నారు అంటే వరల్డ్ వైజ్ నెంబర్ 1 ట్రాఫిక్ జామ్గా మొన్న కూడా క్రియేట్ అయింది 2 days బిఫోర్. సో మనకి భారత సంస్కృతి అంటే ఎన్ని సంవత్సరాలైనా దానికి తరగడం లేదు, రోజు రోజుకి నమ్మకం పెరుగుతుంది. సో ఇలాగనే ఏ జనరేషన్ వచ్చినా మనము మన సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్ళాలి, మన పురాణాల గురించి మనం తెలుసుకోవాలి. ఇలాగే మంచి మంచి టాపిక్స్ గురించి మళ్ళీ మనము డిస్కస్ చేసుకుందాము. ఇంతవరకు నాకు తెలిసింది కుంభమేళ వరకే తెలుసు. ఈ మహాకుంభమేళ 2025 అనేది ఎంతగా వైరల్ అవుతుందో, ఎంతగా ఉందో మనం చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, అంత బాగుంది. వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు చేసిన వాళ్ళందరికీ నిజంగానే పుణ్యం కలగాలి. జనరేషన్తో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వెళ్తున్నారు కష్టపడి. చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ ఎంత కష్టపడి వెళ్ళారో, అక్కడ పుణ్యనది స్నానం చేశారో వాళ్ళందరికీ నిజంగానే పుణ్యం కలగాలని చెప్పి, ఆ భగవంతుడి శివుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి, వాళ్ళకి హెల్త్ వెల్త్ అంతా మంచిగా ఉండాలని మనం అందరం కోరుకుంటాము. థ్యాంక్ యూ.